కొన్ని కోట్ల మంది వచ్చే తిరుపతి దేవాలయంలో పెళ్లి అవుతుందని చెప్పేసి నేను నా కలలో కూడా కన్నలేదండి. ఇంత గొప్ప అదృష్టం ఎవ్వరికి దొరకదు. స్వామివారు అయ్యవారు ముందు దొరకడం అంటే మామూలు విశేషం కాదు. పల్లకి సేవ దర్శనం దొరకడం కూడా చాలా మహా విశేషమై ఉండాలండి. ఇలాంటి ఆచారం అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు. తిరుపతికి కార్లో వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్ నేను క్లియర్ గా చూపిస్తానండి. మీరు మాత్రం తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత బస్ లో గానీ కార్లో గానీ వెహికల్లో గానీ వెళ్ళేటప్పుడు విండో పక్కన కూర్చోవడం మాత్రం మర్చిపోకండి. ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే మీరు ఎప్పుడు ఎక్కడ నా భూతో నా భవిష్యత్ ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. పోయిన సంవత్సరం దాదాపు నేను 4-5 సార్లు తిరుపతి మెట్ల దాకా వెళ్ళి తిరిగి వచ్చానని నాకు దొరకలేదు అదృష్టం. నేను ప్రతి సంవత్సరం 2-3 సార్లు చేసుకుంటాను, కానీ లాస్ట్ సంవత్సరం నాకు దొరకలేదు. కానీ ఈసారి మా ఫ్రెండ్ వల్ల నాకు స్వామివారి దర్శనం దొరికింది. మేము మిడ్ నైట్ లైక్ 11 o'clock ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకొని కార్ కి పూజ చేసి బయలుదేరామండి. మీరు ఎప్పుడైనా సరే ఏ వెహికల్లో వెళ్ళినా సరే పూజ చేయడం అయితే తప్పనిసరి అండి. పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి, మంచిగా మొక్కండి. ఆ వెంకటేశ్వర స్వామిని మరియు మీ కులదేవతని మొక్కి మీరు బయలుదేరాల్సి ఉంటుంది. తిరుపతి పోతున్నాం. తిరుపతి పోయే దారిలో ఛాయ్ తాగడానికి ఆయన ఎందుకంటే కారు నడుపుతున్న నిద్ర వస్తుంది. ఇంకా ఛాయ్ తాగి చాలా లైట్గా రిఫ్రెష్మెంట్ అయ్యి స్టార్ట్ అయ్యా కానీ ఆపినాం. ఏరియా చర్చలరా దాటిన తర్వాత ఏదో ఊరు ఉంది, సరిగ్గా చూడలేదు అది. అండ్ దాదాపు ఎంతకైనా మంచిదని చెప్పేసి ట్యాంక్ ఫుల్ పెట్రోల్ అయితే చేపించిండే. దాదాపు 4,000 చిల్లర అయితే పడింది మాకు ట్యాంక్ ఫుల్ కావడానికి. దాదాపు సమయం 2 కావస్తుంది. ఫస్ట్ మీరు వెళ్ళే కారు మంచి కండిషన్ లో మైలేజ్ ఇస్తుందా లేదా, సెకండరీ టైర్లు బాగున్నాయా లేవా, థర్డ్ ట్యాంక్ లో ఫుల్ ఉందా లేదా పెట్రోల్, నడిపే వాళ్ళు కండిషన్ లో నడుపుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ మాకైతే 8 మందికి కార్లో కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. అయినా పర్వాలేదని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారి మీద పూర్తి భారం వేసి మేమైతే ట్రిప్ స్టార్ట్ చేశామండి. అండ్ ప్రజెంట్ మార్నింగ్ అయితే 6:30 అవుతుంది. ఒక మంచి లొకేషన్ చూసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేశాము. మా ఫ్రెండ్ తీసుకొచ్చిన టిఫిన్స్ అయితే సరిపోలేదండి. తర్వాత నియరెస్ట్ టిఫిన్ సెంటర్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాము. తర్వాత మా ఫ్రెండ్ ఒకతను ఫుల్ సతాయించాడు, కార్ తీయమంటే తీయలేడు డోర్స్ కూడా. ఈ అందరు కలిసి ఒక మాటల యుద్ధం ప్రకటించారు అతని పైన. అప్పుడు ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత తీశాడు. తీసిన తర్వాత ఇక మేము నెక్స్ట్ మా ట్రిప్ అనేది స్టార్ట్ చేశాము. నిజంగా ఫ్రెండ్స్ తోటి వెళ్తే కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. ఆ ఫన్నీ మూమెంట్స్ మాత్రం లాస్ట్ కి చాలా మెమొరీగా ఉండిపోతుంది. నాకైతే ఈ ట్రిప్ చాలా అద్భుతం అని చెప్పవచ్చు. అండ్ దాదాపు నైట్ 11 o'clock నుంచి స్టార్ట్ చేసి మాకు వెళ్ళే వరకు అప్రాక్సిమేట్లీ 10-11 అయింది. స్వామివారి నామాలు చెప్తూ వెళ్ళాము. తర్వాత ఇక్కడ శ్రీనివాసం దగ్గర టికెట్లు ఇస్తారని వెళ్తే ఇక్కడ ఇవ్వరు, బస్ స్టాప్ లో ఇస్తారంటే మళ్ళీ బస్ స్టాండ్ లోకి వెళ్ళాము. అక్కడ కూడా టికెట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. నైట్ 9 o'clock ఇస్తారు. సో ఈవినింగ్ 6 నుంచి లైన్ లో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాకపోతే అందరికీ టికెట్స్ ఉన్నాయి, ఒక 2 people's కి టికెట్స్ లేవు. నాకైతే ధర్మదర్శనం అనేది చాలా ప్రిఫరెన్స్ చేశాను. సో టికెట్స్ అయితే లేవు. తర్వాత ఇక అలిపిరి మార్గంలో మెట్లకి అక్కడ టికెట్స్ ఇస్తే తీసుకుందామని అని చెప్పేసి అనుకున్నాము. కానీ వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్ మీరు నడుపుతున్న అతను నాగరాజు చాలా అంటే చాలా బాగా డ్రైవ్ చేశారని చెప్పొచ్చు. డ్రైవింగ్ స్కిల్స్కి అయితే చాలా మెచ్చుకోవచ్చు అండి. నేను చెప్తున్నాను కదా, గరుడ అల్వార్ వారిని దర్శనం చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం వాహనాన్ని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. ఇదే అండి అలిపిరి మార్గం. సో మనం ఇక్కడ దిగేసి ఒక కొబ్బరికాయ తీసుకున్నాము. దాదాపు 60 రూపాయలు అయింది మాకు ఇక్కడ కాస్ట్ వచ్చేసి కొబ్బరికాయకి. ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కొబ్బరికాయ కొట్టే ముందు అలిపిరి మార్గంలో వెళ్లే ముందు పూర్తిగా ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మీరు స్వామివారికి మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి తర్వాత మనం అగర్బట్టి ఉంటుంది కదా, అగర్బట్టి 5 సారి తిప్పాలి. తిప్పి తర్వాత పెట్టేసి ఏదైతే మీ దగ్గర కుంకుమ పసుపు ఉంటుందో అది అక్కడ పాదాల దగ్గర చల్లి తర్వాత మనము వెళ్ళాల్సి ఉంటుంది ముందుకి. చూశారు కదా, మేము 6 members అయితే వెళ్తున్నాం. రిమైనింగ్ 2 members అయితే కార్లో మీదకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ చాలా మంచి అనుభూతి అండి. మనం ఒక్కరిద్దరం పోవడం కంటే ఒక 6 members 10 members ఒకటే యూనిటీ మీద ఒకటే స్టాండ్ మీద వెళ్తే ఆ మజానే వేరా, ఆ కిక్కే వేరా. కార్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు లగేజ్ కి, ఎందుకంటే మీదికి డైరెక్ట్ తీసుకెళ్తారు. రూమ్ దొరికితే రూమ్ లో పెట్టుకుంటారు లేదా లాకర్ లో పెట్టుకుంటారు. ఈ ఆలయానికి వెళ్లే ముందు ఫస్ట్ అలిపిరి మెట్ల తర్వాత మనకి ఇక్కడ స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ విజన్ అయితే కనిపిస్తుంది అండి మంచిగా. తర్వాత ఇక్కడ వచ్చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి బాయ్స్ అయితే.
నేను ఇక్కడ మీకు చేసే విధానంలో మాత్రం సాష్టాంగ నమస్కారం చేయండి. చాలా విశేషమైన మీకు దర్శనం అయితే కలుగుతుంది స్వామివారిది మీకు తప్పకుండా. కానీ దేవుడు అమ్మాయిలకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఏ స్త్రీ అయినా సరే, చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దు. నిలబడి ఒక నమస్కారం పెడితే చాలండి, అంతకన్నా గొప్ప ఏముండదు. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే మనకి కృష్ణుడి కనిపిస్తుంది. ఇక్కడ గోపూజకి 300 రూపాయలు. కంప్లీట్ ఇక్కడ గోశాల ఉంటుంది, మధ్యలో కృష్ణుడు ఉంటుంది. మీకు 360 డిగ్రీస్ నేను రొటేట్ చేసి చూపిస్తాను. మనం ఒక ప్రదక్షిణ అయితే చేద్దాము కృష్ణుని ఆలయంలో. మీరు గనక ఇక్కడ గోలకి ఏమైనా తినిపించాలన్నా ఏమైనా చేయాలన్నా 300 రూపాయల టికెట్ ఛార్జ్ పడుతుంది. ఆ టికెట్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా కృష్ణుని ఆలయం మనకి పాలరాయి తోటి చాలా తెల్లగా, క్లీన్గా, నీట్గా, హైజీనిక్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. మేమైతే కృష్ణునికి కంప్లీట్గా సరెండర్ అయిపోయినామండి. దర్శనం చేసుకున్నాము. చూస్తున్నారు కదా, కంప్లీట్ 6 మెంబర్స్ అయితే ఉన్నాము. హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. తర్వాత మనం కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ స్వామివారి పాదాలు కనిపిస్తాయండి. 20 రూపాయలు ఇస్తే పాదాలు ఇస్తారు. అవి నెత్తిపైన పెట్టుకొని మనము ఒక ప్రదక్షిణ చేయాలి. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ కానీ 5 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చెయ్యాలి. ఇక్కడ కెమెరాలో లేదు, ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పారు. సరేలే, పూజారి గారి మాట విని ఇక తీయలేదు. తర్వాత స్వామివారిని మంచిగా మొక్కుకొని బయటికి వచ్చాము. బయట ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి. ఇంత ముందుకు టీడీపీ జనసేన ప్రభుత్వం రాకముందుకు ఇక్కడ ప్రసాదం సెంటర్ అయితే లేదండి. ఇవన్నీ మీకేనా సార్? నాకే సరిపోతుంది. నాకు ఇక్కడ మా ఫ్రెండ్ ఒక పని చేశాడండి, చాలా బాగా అనిపించింది. అందరూ తిన్న తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ప్రసాదంవి కటోరలు ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని పడేశారు. చాలా గొప్ప మనసు, చాలా పుణ్యాన్ని అయితే మూట కట్టుకున్నారండి. మీరు చూస్తున్నారు కదా ఈ విజువల్స్, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఇలా ఉండాలి. తిరుపతిలో మెయింటెనెన్స్కి పెట్టిన పేరే అండి. ఎందుకంటే తిన్న తర్వాత మనకు కడుక్కోవడానికి కూడా వాటర్ ఉంటాయి, చాలా బాగుంటుంది. వాటర్ తాగే ఫెసిలిటీ చాలా దగ్గర ఉంది. ఫ్రెండ్స్ అందరితోటి కార్లో ఒక ట్రిప్కి వెళ్తే, యూనిటీగా నడుచుకుంటూ వెళ్తే ఆ కిక్, ఆ మజా చాలా వేరుంటుందండి. ఫస్ట్ టైం నాకు ఇలాంటి అనుభూతి అయితే ఇచ్చాడు మా ఫ్రెండ్. ఇక్కడైతే ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం క్లోజ్ ఉంది. సో బయటికి అయితే మొక్కాము. తర్వాత ఫస్ట్ గోపురం వచ్చిందండి, ఇక్కడ మొక్కాము. తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక ఫోటో అయితే తీశాను. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దేవాలయంలో గోపురాన్ని చూడడము, దానిపైన ఉన్న విగ్రహాలను చూడడము, ఆ గోపురం విశిష్ట తెలుసుకోవడం మర్చిపోకండి. మీరు చూస్తున్న ఈ గోపురాన్ని రాజగోపురం అంటారండి. అండ్ ఈ గోపురంకి చాలా పేరు, చాలా విశిష్ట. ఇక్కడ ఉన్న దేవమూర్తులను కానీ అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాం రండి నాతో పాటు. నేనైతే ఈ దేవాలయానికి మండే వెళ్ళాను. రష్ అయితే కనిపించలేదు. కానీ ఇక్కడ మీరు ఎప్పుడు చూసినా సరే ప్రతి ఒక్క భక్తులు చాలా మంది విశేషంగా గంధం, పసుపు, కుంకుమ, ఆరతి కర్పూరం పెట్టుకుంటూ వెళ్తారండి. ఒక్కొక్క మెట్టు పెట్టాలంటే నడుములు ఇరిగిపోతాయి. చాలా వాళ్ళ కోరిక నెరవేరితే చేస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్ అవర్లో చాలా రష్ ఉంటాయండి. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామివి 10 అవతారాలు ఉంటాయి. ప్రతి అవతారం దగ్గర దర్శనం చేసుకోవాలి. అలిపిరి మార్గంలో ఇది చెక్కింగ్ పాయింట్ అండి. ఇంత ముందుకు ఇక్కడ సైడే మనకి టికెట్స్ ఇచ్చేవాళ్ళు సర్వదర్శనంవి, కానీ ఇప్పుడు మాత్రం బస్ స్టాండ్లో ఇస్తున్నారు, అక్కడనే తీసుకోవాలి. ఎప్పుడైనా సరే అలిపిరి మార్గంలో వెళ్ళేవాళ్ళు కానీ శ్రీవారి మెట్లు ఎక్కేవారు కానీ నిత్యం దేవుని పూజిస్తూ ధ్యానిస్తూ వెళ్తూనే ఉండాలి. అక్కడ ఒక పెద్ద పాంగ్ కనిపించేది మా ఫ్రెండ్స్కి, కానీ నేను చూడలేదు, మిస్ అయ్యాను. కానీ కంప్లీట్గా గోవిందనామాలో గోవిందని తలుచుకుంటూ వెళ్ళానండి. చాలా బాగా అనిపించింది. చాలా మంది ఫ్యామిలీస్ తోటి అయితే వస్తారు ఇక్కడ. మనకు ఆలయంలో ఎటు చూసినా పసుపు కుంకుమనే కనిపిస్తుందండి. చాలా హైలైట్గా అనిపిస్తుంది. అండ్ ఈ ఆలయంలో మీకు ఎన్ని ఉప ఆలయాలు కనిపించినా, ఏ చిన్న విగ్రహం కనిపించినా, దేవుని మూర్తి కనిపించినా, విగ్రహాలు కనిపించినా స్కిప్ చేయకండి, తప్పకుండా దర్శించుకోండి. లేదంటే పెద్ద పాపాన్ని మూటగా ఉంటారు. వినాయక స్వామి వారిని దర్శనం చేసుకోండి 2 చేతులు జోడించి. తర్వాత రండి ముందుకు వెళ్దాం. ఇంకా
చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే అలసిపోతే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, రేట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి షాక్ కాకండి. అండ్ తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి రెండో అవతారం అండి, దర్శించుకోండి. 2 చేతులు జోడించి స్వామివారిని దర్శించుకోవాలి. అండ్ తర్వాత మనకి తప్పకుండా మీకు ప్రతి ఒక్క విగ్రహం దగ్గర దాని పక్కన ఒక శిలా బోర్డు ఉంటుంది, నేను పెడతాను. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి కింది నుంచి మీది దాకా డ్రింక్స్ కానీ సామాన్లు కానీ మీది తీసుకురావడము, మళ్ళీ మీదికి వెళ్ళి కింది తీసుకోవడము. అందుకే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆఫర్ చేయండి. కాస్ట్ ఏంది ఇంత ఎక్కువ ఉంది అది ఇది అని చెప్పేసి పేర్లు పెట్టకండి. ఎందుకంటే కింది నుంచి మనం నడవడానికి ఇంత అయితే వాళ్ళు అన్ని లగేజ్ మోసుకురావాలంటే చాలా కష్టము. ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసామండి, రెండో గోపురానికి వచ్చాము. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలండి, 4 years 5 years వాళ్ళు కూడా మెట్లు ఎక్కుతారు. ఇక్కడ మనకి కొంచెం దూరం వచ్చిన తర్వాత హనుమంతుల వారి ఆలయం ఉంటుంది. హనుమంతుల వారిని మొక్కండి, ధైర్యాన్ని శక్తిని ఇవ్వమని చెప్పేసి మొక్కండి. తప్పకుండా హనుమంతుల వారు మీకు శక్తిని ప్రసాదిస్తాడు. ప్రజెంట్ మనం వచ్చేసి 680 మెట్లు అయితే ఎక్కామండి. ఇంకా దాదాపు మనకి 3000 మెట్లు ఉంది. స్వామివారిని తలుచుకుంటూ వెళ్దాం పద రండి. అండ్ మా ఫ్రెండ్స్ అయితే కొద్దిగా అలసిపోయారు, కూర్చున్నారు. నేను కూడా అలసిపోయాను, కానీ మెల్లగా స్వామివారిని దర్శించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ స్వామివారిది 3వ విగ్రహం అండి, అవతారము. ఈ అవతారం ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ అవతారం అండి, వారాహి అవతారం. ఇక్కడ మనకి స్వామివారి ప్రతి ఒక్క అవతారాన్ని మీరు దర్శించుకోవాలండి. 100కి 60-70% మంది స్కిప్ చేశారు, మీరు మాత్రం స్కిప్ చేయకండి. ప్రజెంట్ మేము 1150 స్టెప్స్కి వచ్చాము. మా ఫ్రెండ్స్లో ఏమాత్రం జోష్ తగ్గలేదు. చిన్న పాప అయితే ఆడుతూ హాయ్ చెప్పమంటే చెప్పలేదు. తర్వాత మనం నెక్స్ట్ అవతారం దగ్గరికి వచ్చామండి, స్వామివారిని. ఇక్కడ దర్శించుకోండి తప్పకుండా. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అవతారం అండి, చాలా విశేషమైన అవతారం. ఈ అవతారాన్ని మీరు తప్పకుండా దర్శించుకోవాలి. ఇది కాదని చెప్పేసి మా ఫ్రెండ్స్ రన్నింగ్ రేస్ అయితే పెట్టారండి, ఆపకుండా దాదాపు ఒక 100-200 మెట్లు అయితే ఎక్కారు. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఒక 1000 మెట్లు ఎక్కిన తర్వాత ఇలా ఇంత ఉత్సాహంగా వెళ్ళాలంటే మినిమం కెపాసిటీ క్యాలిబర్ ఉండాలి. నేనైతే ప్రతిదీ కవర్ చేస్తూ వచ్చాను. తర్వాత మా ఫ్రెండ్ ఇక్కడ అలసిపోయితే కూర్చున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపించింది కదా, ఎవరికైనా ఏ ఎమర్జెన్సీ అయినా ఏ సిక్ అయినా కనిపిస్తే ఆ నంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడు మీరు చూసింది వామన అవతారం అండి. బలి చక్రవర్తి స్టోరీ తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. ఈ అవతారం చాలా గొప్ప అవతారం అండి, తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ మొబైల్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. వాళ్ళకి ఛార్జింగ్ ఒక 10 minutes పెట్టండి, జర వ్లాగ్ చేసుకోవాలంటే పెట్టలేదు. సరేలే అని చెప్పేసి మా ఫ్రెండ్లో కొన్ని వీడియోస్ తీశాను. నెక్స్ట్ గోపురానికి వెళ్దాం రండి. ఇది 4వ గోపురం అండి. తప్పకుండా గోపురాల కాడ మీరుండి మీ మనస్ఫూర్తిలో మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే సీతారాములది మరియు కృష్ణుంది మనకి దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయం దగ్గర దర్శించుకోండి. మీరు ఇక్కడికి వచ్చారంటే దాదాపు మెట్లు అయిపోయినట్టే, కాకపోతే హాఫ్ జర్నీ అయితే అయిపోయింది మనది. ఇక్కడ నెక్స్ట్ అవతారం ఉంది స్వామివారిది, తప్పకుండా దర్శించుకోండి. పరశురామ అవతారం. ఏ అవతారం దగ్గరికి వెళ్ళినా సరే, మీకు కనిపించినా సరే, ఏ ఒక్క ఆలయం కనిపించినా 2 చేతులు జోడించి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. మీకు చెప్తున్నాను కదా, స్వామివారు యశస్సి కీర్తి యోజనత అన్నీ ఇస్తారు. ఆయన తర్వాత మనకు ఇట్లా ప్రతి ఒక్క పిల్లర్ మీద ఒక్కొక్క గోవిందనామం కనిపిస్తుంది. చదువుకుంటూ హాయిగా వెళ్ళండి. మనకు ఆలయంలో కొన్ని విశేషాలు డిస్కస్ చేస్తాం. మనము ఆలయంలోకి వచ్చేటప్పుడు లగేజ్ మనము ఎక్కడ పెట్టాలంటే, స్టార్టింగ్ లో అల్పిరి మార్గం ఉంది కదా, దాని పక్కనే మనకు లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ లగేజ్ పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ రాముని అవతారాన్ని దర్శించుకోండి. ఒకటి మొక్కండి, దేవుడా నాకు రామ కష్టం రాకూడదు, స్త్రీలో అయితే సీత కష్టం రావద్దు అని మొక్కాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు. తప్పకుండా ప్రతి ఒక్క విగ్రహానికి ఒక విశిష్ట ఒక చరిత్ర పక్కనే బోర్డ్స్ ఉన్నాయి, ఆ బోర్డులో చదవండి, తెలుసుకోండి. నాకు కొంచెం దగ్గు అండ్ సర్ది చాలా ఉంది, వాయిస్ చక్కగా రాకపోయినా ఏమైనా పొరపాట్లున్నా ప్రతి ఒక్కరు క్షమించాలని చెప్పేసి కోరుతున్నానండి. వీడియో తీసి దాదాపు ఒక 15 రోజులు అవుతుంది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల అప్లోడ్ అయితే చేయలేదు, కానీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను దేవుని పైన పూర్తి భారం వేసి. మీరు 14 కిలోమీటర్లు కేవలం స్వామివారి భక్తిలో నిండిపోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కృష్ణుని అవతారం అండి, తప్పకుండా మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది. కృష్ణుని ధర్మదేవుడు అని కూడా అంటారండి. అండ్ మనం అల్పిరిలో పక్కనే లగేజ్ పార్క్ చేయడానికి దాదాపు చాలా సమయం పడుతుంది.
మనకు సాటర్డే సండే అయితే దాదాపు 4-5 అవర్స్ పడుతుంది. నార్మల్ డేస్లో అయితే 1 hour 15 minutes నుంచి దాకా టైం పడుతుంది. 2 చేతులు జోడించి స్వామివారిని దర్శించుకోండి. అండ్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి హనుమంతుడి పెద్ద విగ్రహం ఉంటుందండి. ఇక్కడ చాలా విశేషం అండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయండి, మీకు ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ కొన్ని గంటలు కానీ తాళంలు కానీ అంటే లాక్స్ ఉంటాయి కదా, ఆ లాక్స్ కానీ కొనుక్కొని హనుమంతుని చుట్టూ 1 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ 7 కానీ 11 కానీ ప్రదక్షిణాలు చేసి కట్టండి. గట్టిగా సంకల్పం చేసుకొని మీకు ఇక్కడ అన్ని గంటలు లాక్సే కనిపిస్తాయి. సంకల్పం చేసుకొని కట్టండి. తప్పకుండా మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. అండ్ లగేజ్ పార్క్ చేసుకున్న తర్వాత ఎవరికైతే నడవడం చేత కాదో వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. డైరెక్ట్ మీదికి రావచ్చు, లేదంటే శ్రీవారి పాదాల నుంచి కూడా మీదికి రావచ్చు. అంటే మనకు అలిపిరి నుంచి ఎగ్జాంపుల్ 15 కిలోమీటర్లు అయితే శ్రీవారి పాదాల నుంచి దాదాపు మనకు 7-8 కిలోమీటర్లే ఉంటుంది. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనము 2830 మెట్లు అయితే ఎక్కామండి. అండ్ ముందుకు అలాగనే గోవిందనామాలు స్మరిస్తూ ముందుకు వెళ్దాము. మనకి ఇక్కడ స్వామివారి ఆలయం ఉంటుందండి, దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత హనుమంతుల వారిని పూర్తిగా మొక్కండి, శక్తిని బలాన్ని సంప్రదించమని చెప్పేసి. ఈ ఆలయం నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనిపిస్తుంది. అక్కడ దర్శించుకోవాలి. కొంతమంది అయితే స్వామివారి మాల వేసుకొని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా భక్తితోటి వచ్చారు. చిన్నపిల్లలు కూడా వేసుకున్నారు. నేను చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఇదే. లక్ష్మీ నరసింహస్వామిని మాత్రం మనము దర్శించుకుంటే ఎక్కడ లేని విశేషమైన అనుభూతి కలుగుతుంది. స్వామివారి పాదాలు ఉన్నాయండి, పాదాల కాడ శరణ కోరండి. మీకు ఏ కోరికలున్నా కోరుకోండి. లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అండి, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఏ కోరికనైనా సరే సెకండ్లో తీరుస్తారు. దీని వెనుకనే మనకు ఇంకొక ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో కూడా దర్శనం చేసుకోవాలి అండి తప్పకుండా. దర్శనం చేసుకున్న తర్వాత ఒకప్పుడు మనకి రోడ్డు మార్గం ఉండే, ఆ రోడ్డు మార్గాన్ని తీసేసి మనకు ఒక బ్రిడ్జ్ లెక్క వేశారు. మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది, ఇదేనండి. ఈ మార్గం వైపు మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఒకప్పుడు మనం కింద రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్ నుంచి నడిచే వాళ్ళము. కానీ తిరుపతిలో మాత్రం చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి. వేరే ఇతర ఏ దేవాలయకి వెళ్ళినా అన్ని ఫెసిలిటీస్ ఉండవు. చాలా మంది ఈ దేవాలయాన్ని రిఫరెన్స్ తీసుకోవాలి. ఒక్కసారి మనం ఈ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కొండల వైపు చూడండి, చాలా అంటే చాలా భక్తుల కోసం అయితే ఎండ కొట్టినా సరే వర్షం కట్టినా సరే మంచి ఒక టెంట్ లెక్క చిన్న మీకు కనిపిస్తుంది కదా మీద వైట్ కలర్ ఇలా వేశారు. నిజంగా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇలాంటి టెంపుల్కి రావడం, ఇట్లా టెంపుల్ నిర్మించిన వాళ్ళు చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అయింది. జై వెంకటేశ్వర స్వామి. మీరు కనుక చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు, వయసులో ఉన్న పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు జాగ్రత్త అండి. రోడ్లో వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి. పక్కన మనకి దేవాలయం ఉంటుంది, ఈ దేవాలయంలో దర్శించుకోండి. రోడ్డు దాటి వెళ్ళాలంటే చాలా భయం ఉన్నా పర్వాలేదు. మీరు వీడియో చూసే వాళ్ళు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోండి. తప్పకుండా మంచి భాగ్యం కలుగుతుంది మీకైతే. నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి, వెహికల్స్ చాలా స్పీడ్ వస్తాయి. మీరు మాత్రం 1కి 10 సార్లు చూసుకొని రోడ్డు దాటండి. ఈ ఆలయంకి వచ్చినప్పుడు మీకు ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ దరిద్రాలు, ఏ ఏడుపులున్నా తీసి పక్కన చెత్తబుట్టలో పెట్టి వెళ్ళండి. ఇప్పుడు మనం వచ్చింది మొకాల పర్వతానికండి. ఇక్కడ మనము గట్టిగా సంకల్పించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి లేదా హారతి కర్పూరం పెట్టేసి ఆశీర్వాదం తీసుకొని మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కరు వాళ్ళకి తోచిన మెట్లు మొకాల పైన ఎక్కుతారండి. కొంతమంది 10 కానీ 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 101 కానీ 201 కానీ 500 మెట్లు కానీ ఎక్కుతారు. సో మనకు తోచినంత మనం ఎక్కడం చాలా మంచిది. అలా అని చెప్పేసి నేను ఇన్నే ఎక్కాలి, నేను ఎట్లయినా ఎక్కుతా అని చెప్పేసి హెల్త్ ఖరాబ్ అయితే చేసుకోకండి. దేవుడు మీరు అంత మొక్కుకున్నా నేను ఎక్కలేకపోతున్నానని బాధపడకండి. ఏ దేవుడికి నచ్చదు మీకు బాధపడుతుంటే ఎక్కుతుంటే అలాంటి ప్రయోజనాలు అయితే చేయకండి. ఇక్కడ ఒక ఉపాలయం ఉంది, ఇక్కడ దర్శించుకోండి. ఇక్కడ నుంచి మనకు అలవారి విగ్రహాలు స్టార్ట్ అవుతాయండి. పక్కన చరిత్ర కూడా, పేరు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తాను, దర్శించుకోండి, చరిత్ర చదవండి. చాలా మంది ఏంటంటే ఓవర్ రిస్క్ చేశారు. ఎట్లా అంటే మన చేత కాకపోయినా మెట్లు ఎక్కడం. దేవుడు చెప్పాడండి, మీరు కోరుకున్నా పర్వాలేదు, కోరిక తీర్చకపోయినా పర్వాలేదు. దేవుడు పగబట్టి మీ జీవితాలని నాశనం చెయ్యడు. మీకు చేతనైతే మీరు ఎక్కండి. మీకు హెల్త్ బాగుంటేనే దేవాలయానికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు శిక్షించుకొని వెళ్ళకండి. తర్వాత ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. హెల్త్ బాగా లేకున్నా, హ్యాండిక్యాప్ అయినా
మీరు చెప్తే ఇక్కడ చాలా సేవలు ఉన్నాయి. చిన్న పిల్లలు గనక ఉంటే డైరెక్ట్ మీరు ఒక 2 hours లోనే దర్శనం చేసుకోవచ్చు. మన దర్శనం అయితే అయిపోయింది, అలిపిరి మార్గంలో అయిపోయింది మెట్లు కంప్లీట్ గా. మీకు గనక కుంకుమ చాలా కనిపిస్తుంది అంటే మనకు అలిపిరి మార్గంలో వచ్చిన మెట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ముందున్న అల్వార్ వారిని దర్శించుకొని తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. మనకి ఇలా ముందు వెళ్ళినప్పుడు చాలా మంది ఇక్కడ పడుకొని ఉంటారండి. రూమ్లు లేనప్పుడు కానీ కొంతమంది ఇక్కడ స్టే చేస్తారు. తర్వాత మనం ఇలానే ముందుకు వెళ్తే రూమ్స్ కోసం కానీ లగేజ్ కానీ ఇలానే ముందుకు వెళ్ళాలి. మీకు ఇప్పుడు ఇక్కడ గోవిందమ్మ వారు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ మనకి లాకర్ రూమ్ ఉంటుందండి. మనం కింద అలిపిరి మార్గంలో ఏదైతే లగేజ్ పెట్టామో ఇక్కడ మీదికి వస్తుంది. ఇక్కడ తీసుకొని రూమ్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. మనము సిఆర్ఓ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అక్కడ మనకి రూమ్లు ఇస్తారండి. ఇన్ కేస్ మీకు గనక రూములు దొరకలేవంటే ఎటువంటి టెన్షన్ పడకండి. ప్రజెంట్ మాకైతే చాలా సంతోషంగా ఉంది. కంప్లీట్గా అలిపిరి మార్గంలో వచ్చాము, మెట్లెక్కాము. చాలా మంది అలిపిరి మార్గం నుంచి వచ్చే వాళ్ళు చేసే పొరపాటు, శ్రీవారి మెట్ల నుంచి వచ్చే పొరపాట్లు ఏంటంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోపోవడం. నువ్వు మెట్లెక్కినని ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ వచ్చి అమ్మవారికి చెప్పుకొని అలిపిరి మార్గంలో వచ్చిన తర్వాత నీ సంకల్పాన్ని ఇక్కడ చెప్పుకొని ముందు సాగాలి, లేదంటే మీది వ్యర్థం. మెట్లెక్కిన తర్వాత 6 మంది అయితే అలసిపోయాము. అయినా మా ఫ్రెండ్స్ మొక్కలో చాలా జోష్ అయితే ఉంది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిద్దాం అనుకున్నాను, చాలా బాగుంది. కాకపోతే సాంగ్స్ ప్లే అవ్వడం తోటి స్ట్రైక్ పడుతుంది అని చెప్పేసి వినిపించడం లేదు. నిజంగా అండి, ఏదన్నా ఏజ్ ఉన్నప్పుడే చేయాలి. ఏజ్ అయిపోయిన తర్వాత ఈ ఉత్సాహం ఈ చాతన ఏం కాదు. సో ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. సిఆర్ఓ ఆపోజిట్ బిల్డింగ్లో మనకి తర్వాత రూమ్ కోసం ఎంక్వైరీ కోసం కానీ రూమ్ ఎంక్వైరీ గురించి ఏమైనా కావాలంటే ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, అక్కడ కనుక్కోండి. డైలీ ఒక లక్కీ డిప్ అనేది ఉంటుంది. అంటే మనం కొన్ని వేల మంది కానీ ఎన్ని మంది అయినా సరే, లైక్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంటుంది. అక్కడ మనం ఎన్ని వేల మంది అయినా సరే వేసుకోవచ్చు. అందులో 50 మందికి మాత్రమే మనకి దర్శనం టికెట్లు దొరుకుతాయండి. లక్కీ డిప్ అంటారు దీని. సో దాదాపు టైమింగ్ వచ్చి 1 నుంచి 5 వరకు అండి. తర్వాత నాకైతే దర్శనం టికెట్ లేదు. సో నేను కిందికి వెళ్ళి దర్శనం టికెట్ తెచ్చుకుంటున్నాను. సర్వదర్శనం టికెట్ కోసం పరిగెత్తాల్సి వస్తూనే ఉంది. లైన్లో ఎవరు లేరు, కానీ ఇంత పెద్ద లైన్ పెట్టినండి కాక. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత సర్వదర్శనం టికెట్ కోసం అయితే వచ్చాను. కానీ చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారండి, గుంపులు ఉన్నారు. స్టార్టింగ్ చూసేటప్పుడు ఖాళీగా అనిపించింది, కానీ ఫ్రైడే సాటర్డే సండే వచ్చే వాళ్ళ పరిస్థితి అంతే అనుకోవచ్చు. చెమట అయితే ఎట్లా కారుతుంది తెలుసా, బట్టలు మొత్తం ఒక బకెట్ వాటర్ వస్తే అంతా చెమట అయితే కారుతుంది. చాలా టైట్గా చాలా హీట్గా ఉందండి. ఎండాకాలం ప్రోగ్రామ్స్ అంటేనే చాలా కష్టము. సో మీకు చిన్న పిల్లలున్నా పెద్ద పిల్లలున్నా జర చూసి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే తిరుపతి అప్పట్లెక్క లేదు, కొన్ని వేల మంది లక్షల మంది అయితే వస్తున్నారు ఆలయానికి. ఈ టికెట్ కోసం దాదాపు మేమైతే గంట సేపు లైన్లో నిలబడాము. నాకైతే టికెట్ దొరికింది. కాకపోతే 2 days తర్వాత అండి, అంటే 2 days అంటే ఒక 24 hours తర్వాత ఉంది నాకు దర్శనంది. తర్వాత మళ్ళీ బస్లో మీదకి వెళ్ళాలి. సో బస్ ఆపి చెకింగ్ చేశారు. సో నేను మీద రూమ్కి వెళ్ళి దెబ్బ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత సర్వదర్శనికి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ 4 o'clock రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో ముందుగా మనము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ మనము వారాహి స్వామి వారి దర్శనం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది రూమ్లో స్నానం చేశారు. ఎండాకాలం వాటికి ఇక్కడ వచ్చేసి నది దగ్గర స్నానం చేసుకోండి. వారాహి స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత మనకి సర్వదర్శనం టికెట్ దొరకలేదు. సో ఉచిత దర్శనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నాకైతే సర్వదర్శనం టికెట్ దొరికింది. దానికి ఇంకొక 24 hours టైం ఉంది. దాని బదులు ధర్మదర్శనం కోతే బెటర్ కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యానండి. నిజంగా చెప్తున్నాను, ఎన్ని కోట్లు ఇచ్చినా ధర్మదర్శనం చేసుకుంటే వచ్చేంత పుణ్యం ఏ దర్శనం చేసుకున్నా అంత పెద్ద పుణ్యం అయితే మనకు రాదు. కానీ నేను చెప్పిన స్టేట్మెంట్ కూడా రాంగే. కాకపోతే ధర్మదర్శనంలో ఉన్నంత మజా, అంత కిక్, అంత భక్తి, ఎందుకంటే ఒక గుడిలో అంతసేపు మనము భక్తి నామాలు చదువుతూ ఉండడం అంటే మామూలు విశేషం కాదు. ఇక్కడ ఒక కంపార్ట్మెంట్లోనైతే బంధించారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ మార్నింగ్ అయితే మాకు కొద్దిగా ఉప్మా ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి పప్పు రైస్ ఇచ్చారు. ఒక చిన్న పాప పరిచయం అయింది. పాట చాలా బాగుంటుంది. నాకు చాలా ముచ్చటేసింది. నేను ఒక నా నంబర్ ఇచ్చాను, సెకండ్స్లో నోట్ చేసుకుంది. కాకపోతే ఆ సిమ్ అనేది యాక్టివేట్లో లేదు. నేను ఒక 2-3 daysలో తెచ్చుకొని కాంటాక్ట్ అవుతాను వాళ్ళని. ఇక్కడ ధర్మదర్శనకు వచ్చే వాళ్ళకు టికెట్ ఇస్తారండి. ఇక్కడ మనకు అలానే లాకర్ రూమ్ కూడా ఉంటుంది. లైక్ మన ఫోన్స్ కానీ లగేజ్ కానీ తెచ్చుకొని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లాకర్ ఇచ్చే ఆపోజిటే మనకు ధర్మదర్శన్ టికెట్ ఇస్తారు. తర్వాత లాకర్లో వెళ్ళి తర్వాత దర్శనం మనకు నైట్ 1:32కి అయిపోయింది. తర్వాత మనకి ఒకటి స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీద మన ఏ నంబరు ఆ నంబర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలండి. ఫోన్ తెచ్చుకోవాలి. పీవీసీ అనే నంబర్ ఉన్న పీవీసీ 192 దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. నాకు ఒక చిన్న డ్రీమ్ అండి, వెంకటేశ్వర స్వామి ఆలయం బయట పడుకోవాలి, కనీసం ఒక రోజంతా పడుకోవాలని ఉంది. ఇక్కడ చూశారు కదా, చాలా మంది పండుకున్నారు ఆలయం బయట. కొంచెం వర్షం పడింది, పచ్చి ఉంది. చాలా మంది అయితే పడుకోరు, జాగ అయితే లేదు. ఖాళీ ఉన్న జాగనేమో పచ్చి ఉంది. చూశారు కదా ఎన్ని వేల మంది పడుకున్నారో. నేను చాలా జాగ కోసం వెయిట్ చేశాను. ఏదైతే అది కాదని చెప్పేసి స్వామివారి ఆలయం బయట ఏమీ లేకుండా అలానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకొని నేను రూమ్కి అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరికైతే 4 అవర్స్ లోపే దర్శనం అయిపోయింది. లడ్లు తీసుకుందామని వస్తే బంద్ ఉందండి. లైక్ మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 4 o'clock వరకు నాకు తెలిసి టెంపుల్ కానీ ఇది కానీ బంద్ ఉంటుంది అనుకుంటాను. ఇక్కడికి వచ్చామండి. ఒక జంట అయితే పెళ్లి చేసుకుంటున్నారు. తిరుపతి దేవాలయంలో పెళ్లి చేసుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. కొన్ని కోట్ల మంది వచ్చే ఆలయం దగ్గర స్వామివారి 10 అవతారాలు, ఎంత అదృష్టం, ఎంత పుణ్యం. మా ఫ్రెండ్స్ అయితే సేవ చేసుకున్నారండి స్వామివారిది. చాలా బాగా జరిగింది వాళ్ళ దర్శనం. తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత ఆపోజిట్ హనుమంతుల వారు ఉంటారు, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఆరతి కర్పూరము, కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మీ హృదయం మొత్తం వెంకటేశ్వర స్వామికి, హనుమంతులకి, గరుడ అలవారి వారికి, మీరు చూసిన వెంకటేశ్వర స్వామికి సుదర్శన చక్రం కానీ దానికి అండ్ తర్వాత ఈ ఆలయంలో ఒక విచిత్రమైన సంఘటన చూశానండి. ఇలాంటి సంఘటన నా భవిష్యత్తు ఇక్కడ ఎవరు చూసి ఉండరండి. తర్వాత వాళ్ళు అలా చేసి తిన్నారు. అది నాకు తెలియదు, అది ఏం ఆచారమో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో తెలుపండి. అండ్ తర్వాత స్వామివారిని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాను. ఈ దేవాలయానికి వచ్చిన మా ఫ్రెండ్స్ 7 మెంబర్స్కి మంచి పుణ్యం, లాభం, మంచి పెళ్లి కాని వారికి పెళ్లి కావాలని చెప్పేసి, తర్వాత మంచి అర్ధంగి వాళ్ళ జీవితంలోకి రావాలి, పెళ్ళైన వాళ్ళ సంసారం మంచిగా సాగాలని చెప్పేసి కోరుకున్నాను. నేను నిజంగా నా కోసం ఏమీ కోరుకోలేదు, ఎందుకంటే నాకు స్వామివారిని దర్శనం చేసుకోవడమే చాలా గొప్ప. నాకు ఈ ఆలయానికి తీసుకొచ్చిన మా ఫ్రెండ్స్ మిత్రులకి శతకోటి ధన్యవాదాలు. వాళ్ళకి మంచి జరగాలి ఫ్యూచర్లో, ఏది పట్టుకున్న బంగారం కావాలని చెప్పేసి మొక్కుకున్నాను. నా కోసం కోరుకుందంటూ ఏమీ లేదు. నిజంగా చెప్తున్నాను, ఈ సంవత్సరంలో ఇతను లేకపోతే నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేదే కాదండి. ఇతను ఉన్న వాటికి అయ్యింది. ఇతనే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్. ఒక టికెట్ పైన 10 లడ్డూలు ఇస్తారు. 24 hours టికెట్ పైన 24 hours లడ్డు తీసుకోవాలి, లేకపోతే లడ్డూలు ఇవ్వరు. ఇగో ఈయన ఇప్పటిదాకా టికెట్ ఉంది కానీ 24 hours అయిపోయిందనుకో లడ్డూలు ఇవ్వలేదు, అందుకే తీసుకోలే ఆయన. అట్లా వచ్చి వస్తుండు. నువ్వు ఎన్ని తీసుకున్నావు? 10. అన్నయ్య నువ్వు? అన్నయ్య 5 తీసుకున్నావా? లడ్లు తీసుకున్న తర్వాత వెంగమామ సత్రానికి వెళ్ళామండి, టిఫిన్ చేద్దామని చెప్పేసి. వెంగమామ సత్రంలో చాలా క్వాలిటీ ఫుడ్ అయితే పెడుతున్నారు, మీరు వెళ్ళినప్పుడు తినండి. బయట డబ్బులు ఖర్చు పెట్టడం కంటే వెంగమామ సత్రంలో అన్నప్రసాదం చేసుకుంటే ఆ కలిగే మహాభాగ్యమే వేరు. మేము ఇక్కడ టైమింగ్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి 8:30 నుంచి 10:30 వరకు, లంచ్ టైం వచ్చేసి 10:30 నుంచి 4 వరకు, 4:30 నుంచి 5 వరకు బ్రేక్, 5 నుంచి 11 వరకు డిన్నర్ అండి. తర్వాత ఆలయం బయటికి వచ్చేసి కొన్ని బొంగులు కానీ ప్రసాదానికి పంచడానికి కొన్ని బ్యాగ్స్ అవి తీసుకున్నాము. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. మీరు చూస్తున్న ఇక్కడ నాగరాజ్ అనే పర్సన్ ఇక్కడ మీకు వైట్ కలర్ డ్రెస్ కనుక్కొని ఇక్కడ కొంటున్నాడు కదా, అతను అన్నదానంలో ఒక 1000 రూపీస్ డొనేట్ చేశాడు. చాలా మంచి పని అండి. అతను అన్న ఒక మాట బాగా అనిపించింది. మనం ఎంత తిన్నామో కనీసం ఏం చేయకపోతే ఎట్లా,
ఇంతమంది వచ్చాం కదా అని చెప్పేసి ఒక 1000 రూపీస్ అయితే డొనేట్ చేశాడు. చాలా ఇంప్రెసివ్ అయితే అనిపించింది. ఆలయం పక్కనే మాకు రూమ్ దొరికిందండి. చాలా అదృష్టం ఉంటే గానికి దొరకదు. ఇలా చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇదే మా రూమ్ అండి. రాంబాగిచ్చా రెస్ట్ హౌస్ అండి. ఇదే మాకు ఇక్కడ రూమ్ దొరికింది. ఎంత బాగుందంటే 50 రూపాయలకి ఇంత మంచి రూమ్ దొరకడము నా భూతు నా భవిష్యత్ అనుకోవచ్చు. మెయింటెనెన్స్ కానీ, వాష్రూమ్ కానీ, ఇక్కడ పక్కన ఉన్న గార్డెన్ కానీ, పార్క్ కానీ, నేచర్ కానీ, ఈ ప్రకృతి ఇలా ఎక్కడ దొరకదండి. చాలా బాగుంది. తిరుపతి అంటేనే మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ అంటేనే తిరుపతి. పెట్టిన మారుపేరు ఇంకోటి లేదు. అండ్ నేను తిరుపతి పైన ఫుల్ డీటెయిల్స్ మరొక వీడియో చేస్తానండి. అందులో చెప్తున్నాను కదా, ఇంతవరకు ఎవరు చేయనంతగా చేస్తాను. అంతేనా? కాసరవాడ గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద విత్త కళ్యాణం గోవింద 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 గోవింద. ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయిందండి. తర్వాత మనం కార్లో వెళ్ళేటప్పుడు కానీ, నేను ఈ కార్లో వెళ్ళే ట్రిప్ వాడికి నేను నార్మల్గా జనరలైజ్గా చెప్తున్నాను, కానీ ఫుల్ వ్లాగ్ మళ్ళీ ఒకసారి చేశాను. కార్లో వెళ్ళడం కన్నా ట్రైన్లో, బస్సులో వెళ్తే ఎలా ఉంటుంది, బస్ నెంబర్స్ ఏంది, ట్రైన్ నెంబర్స్ ఏంది, విశిష్ట ఏంది, ప్రతి ఒక్కటి మీకు వివరించి తర్వాత ఇక్కడ 14 ఉపాలయాలు, కింద 25 ఉపాలయాలు, ప్రతిదీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ మాత్రం మీరు వెళ్ళేటప్పుడు బస్ విండోలో కానీ, కార్ విండోలో కానీ ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి మేము శ్రీకాళహస్తి వెళ్తున్నామండి. మా ఫ్రెండ్కి రాహుకేతు పూజ చేయడానికి, అతనికి మంచి జరగడానికి, అతని బిజినెస్లో ఇంకా ఫర్దర్గా గ్రో కావడానికి నాకు ఒకరు చాలా రిక్వెస్ట్ చేశారు, మంచి జాబ్ రావాలి నా కోసం మొక్క అంటే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళ కోసం కూడా మొక్కానండి. మనం ఏంటంటే 10 మంది కోసం ఆలోచించాలి, 10 మంది బాగుండాలని కోరుకోవాలి. అదే నా మెయిన్ మోటివ్ అండి. మన మనసు మంచి అయితే దేవుడు మనకు మంచి చేశాడు. ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. ప్రతి ఒక్కరికి మంచి జాబు, హెల్త్, ఆరోగ్యం అన్నీ బాగుండాలి. ఎవరికి ఏ అప్పుల బాధ ఏవి ఉండకూడదు. అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై వెంకటేశ్వర స్వామి గోవింద.